నమస్కారం హెచ్ఎంటీవీ వార్తలకు స్వాగతం నేను హరీష్ బులెటిన్ లో ముందుగా ప్రధాన అంశాలు చూద్దాం ముగిసిన కాంగ్రెస్ సిపిఐ నేతల భేటీ 23 అసెంబ్లీ 3 ఎంపీ సీట్లు కోరుతున్న కామ్రేడ్లు గవర్నర్ కు 2 సలహాదారులు సల్లావుద్దీన్ ఏఎన్ రాయ్లను నియమించిన కేంద్రం ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం రేపే పోలింగ్ భారీ భద్రతా ఏర్పాట్లు శ్రీశైల మల్లన్న కొండపై ఉగాది మహోత్సవాలు భృంగి వాహనంపై ఆది దంపతుల ఊరేగింపు బంగ్లాదేశ్ పై భారత్ ఘన విజయం టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ కు చేరిన ధోనీ సేన తెలంగాణలో కాంగ్రెస్ సిపిఐ మధ్య పొత్తు అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీట్ల సర్దుబాటుపై రెండు పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ భేటీ అయ్యారు. సిపిఐ ప్రతిపాదనను కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని పొన్నాల తెలిపారు. అధిష్టానంతో చర్చించిన తర్వాత 2-3 రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. 22 అసెంబ్లీ 3 పార్లమెంట్ స్థానాలు కోరినట్లు నారాయణ చెప్తున్నారు. మరోవైపు పొత్తులకు టీఆర్ఎస్ కూడా కలిసి వస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కొండా సురేఖను చేర్చుకున్నప్పుడు ఇక కాంగ్రెస్ తో పొత్తులపై అభ్యంతరం ఎందుకని నారాయణ టీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. వారి ప్రతిపాదనలు ఈరోజు పూర్తి స్థాయిలో చర్చించాం. అధిష్టానానికి వినియోగించడానికి ఈరోజు వినియోగిస్తున్నాం. ఈరోజు రేపు మళ్ళీ తదుపరి చర్చలు అధిష్టానం నుంచి వచ్చిన సంకేతాల ద్వారా మేము వాటితో చర్చిస్తున్నాం. మొదలు 22 సీట్లు 3 పార్లమెంట్లతో మొదలైంది. ఈ చర్చల సారాంశం మా అధిష్టానం తెలియజేస్తాము. తర్వాత మేము దీన్ని దృష్టి అవన్నీ మీకు తెలియజేస్తాం. మా అధిష్టానం తెలియజేసిన తర్వాత ఈ రోజు మా సిపిఐ ప్రతినిధి బృందం వచ్చి ఇక్కడ డిస్కస్ చేసింది. దీనిలో మా ప్రతిపాదన గత నుంచి ప్రతిపాదన పెట్టాము. ఈ ప్రతిపాదన వాయించిన ప్రతిపాదనతో కలిపి వాళ్ళ హైకమాండ్ పంపిస్తామన్నారు. వాళ్ళు ఉన్న 2 days లో మా నిర్ణయం చెప్తా ఉన్నారు. మా ప్రతిపాదన గతంలో మీకు చెప్పాం. దాదాపు 22 అసెంబ్లీ సీట్లు 3 పార్లమెంట్ సీట్లు మేము ప్రతిపాదన పెట్టింది. దానిపైన కొంచెం ఇచ్చిపుచ్చుకున్న ద్వారాతోనే మాట్లాడుకున్నాం అనుకున్నాం. కాబట్టి ఆ సౌకర్యం కొంచెం మాట్లాడుకున్నాం. కొన్ని మార్గదర్శకులు అనుకున్నాం. అందరూ కలిసి చేసుకుంటే మంచిది. కాంగ్రెస్ తో పాటు టీఆర్ఎస్ ఉంటే బాగుంటుంది ప్రతిపాదన పెట్టాం. వాళ్ళు నో అని చెప్పలేదు, కానీ ఇంకా వాళ్ళు సానుకూలంగా కూడా స్పందించలేదు. త్వరగా సానుకూలంగా స్పందించాలని కోరుతాం. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు రోజు రోజుకు సవాళ్లు సమస్యలు ఎక్కువవుతున్నాయి. కేసీఆర్ వ్యక్తిగతంగా చేస్తున్న విమర్శల దాడిని ఎదుర్కొనడానికి ఆయన సతమతమవుతున్నారు. సొంత పార్టీలో పెరుగుతున్న సహాయ నిరాకరణతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీనికి తోడు ఓ ఎమ్మెల్యే టీఆర్ఎస్ గూటికి చేరడం కలకలం రేపింది. ఏ ముహూర్తాన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడయ్యారో గాని పొన్నాల లక్ష్మయ్యకు సీనియర్ల సహకారం అందడం లేదు. సీనియర్ నేతలైన జానారెడ్డి, డి శ్రీనివాస్, దామోదర రాజనరసింహ పొన్నాలకు దూరంగానే ఉంటున్నారు. రాష్ట్ర విభజనతో ఇబ్బందికర పరిస్థితి ఉందనుకునే సీమాంధ్రలో కూడా ఆ ప్రాంత కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారం కోసం బస్సు యాత్ర చేశారు. కానీ తెలంగాణ తెచ్చిన పార్టీగా ఈ ప్రాంతంలో మాత్రం ఇప్పటికీ కనీసం ప్రచార పర్వానికి తెరలేపకుండా పొత్తులు, అభ్యర్థుల ఎంపికపైనే కసరత్తు చేస్తున్నారు. ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్న దామోదర్ రాజనరసింహ కూడా ప్రచారం విషయం తనకెందుకులే అనే తీరుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనపై చేస్తున్న విమర్శలను ఆయనే స్వయంగా ఖండించుకునే పరిస్థితి నెలకొంది. పార్టీ నేతలెవరూ పొన్నాలకు అండగా నిలవడం లేదు. 2004 నుంచి ఇప్పటి వరకు పార్లమెంట్ సభ్యుడిగా, యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, చర్చకు సిద్ధమా అని నన్ను అడిగే బదులు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు పునర్నిర్మాణం అంటే ఇది పునర్నిర్మాణం కాదు, నిర్మాణంలో మరో అడుగు ముందుకు వేసి తెలంగాణను ముందుకు తీసుకెళ్లడానికి, బంగారు తెలంగాణ చేయడానికి మేమన్నాం. అదే మాట మళ్ళీ బంగారు తెలంగాణ, పునర్నిర్మాణం అనే మాట మాట్లాడండి. అంటే నిర్మాణానికి, పునర్నిర్మాణానికి, అభివృద్ధికి అర్థం తెలియని వాళ్ళు మాట్లాడే మాటలుగా గుర్తించాల్సిన అవసరం ఉంది.
సీనియర్ల సహకారం లేక నానా అవస్థలు పడుతున్న పొన్నాలకు టీఆర్ఎస్ కొత్త ఝలకిచ్చింది. హైదరాబాద్ లో పట్టు కోసం ప్రయత్నిస్తున్న టీఆర్ఎస్ కు మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ రూపంలో అవకాశం దక్కింది. నిజానికి ఆకుల రాజేందర్ పార్టీ వీడడానికి మల్కాజ్గిరి ఎంపీ, కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ కారణమనే అభిప్రాయం పార్టీలో ఉంది. ఈసారి రాజేందర్ కు కాకుండా సర్వే తన అనుచరుడికి అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అందుకే రాజేందర్ టీఆర్ఎస్ పోటీకి చేరారు. ఇప్పుడు ఇది పొన్నాల వైఫల్యంగా ముద్రపడే అవకాశం ఉంది. దీనిపై పొన్నాల పార్టీ హైకమాండ్ కు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్న గవర్నర్ కు కేంద్రం సలహాదారులను నియమించింది. గవర్నర్ సలహాదారులుగా సల్లావుద్దీన్, ఏఎన్ రాయ్లను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కిరణ్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పాలన సౌలభ్యం కోసం రాష్ట్ర గవర్నర్ కు 2 సలహాదారులను నియమించింది కేంద్రం. మరోవైపు సీమాంధ్ర రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై అధ్యయనం చేయడానికి 5 సభ్యులతో కూడిన కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. జైళ్లు, కోర్టుల చుట్టూ తిరిగేవారు అధికారంలోకి వస్తే పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ రారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరోక్షంగా జగన్ పై విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి రాగానే సీమాంధ్రలో హైదరాబాద్ లాంటి నగరాలను అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. టీడీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెరుకూరి శ్రీరంగనాథరాజు తన అనుచరులతో కలిసి ఇవాళ చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. నటి సనా కూడా చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు వస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. సిబిఐ కేసుల్లో ఉన్న వారికి ఓటేస్తే పరువు ఏమవుతుందో ఆలోచించాలని ఆయన ప్రజల్ని కోరారు. వ్యక్తిత్వం లేని వ్యక్తులకు, విశ్వసనీయత లేని పార్టీలకు ఎవ్వరూ విలువనివ్వరని ఆయన పరోక్షంగా వైఎస్ జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. తాము సీమాంధ్రలో హైదరాబాద్ లాగా నగరాల్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. సినీ నటుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను స్వాగతించారు. అందుకనే ఈరోజు మనందరం కూడా ఒక సంక్షోభంలో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం. నాకే అర్థం కావడంలా ఎంత ఆదాయం వస్తుందని, ఎన్ని అప్పులు వస్తాయని, ఎంత డెఫిసిట్ బడ్జెట్ ఉంటుందని, ఎక్కడ రాజధాని పెడతారో చెప్పడం లేదు. అంటే ఎప్పుడన్నా చరిత్రలో విభజన జరిగినప్పుడు రాజధాని కూడా నిర్ణయించుకున్న విభజన జరిగిన సందర్భాలు ఎక్కడన్నా ఉన్నాయని అడుగుతున్నా మిమ్మల్ని. అందుకని ఇలాంటి సమయంలో ఒక అనుభవం లేకుండా కోర్టు చుట్టూ తిరిగే వాళ్ళు, జైలు చుట్టూ తిరిగే వాళ్ళు రాజకీయం చేసి ఎవ్వడో ₹1 పెట్టుబడి పెట్టడు. పెట్టుబడి రాకపోతే అడ్మినిస్ట్రేషన్ లేక చాలా సమస్యలు వస్తాయి, ఏదో ఇబ్బందులు వస్తాయి. ఈరోజు మీరు చూస్తున్నారు, నేను వీరోచితంగా పోరాడగలుగుతాను ఎవరితోనే సరే. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు నిలిపివేయాలని కోరుతోంది పిరికి వాళ్లని. ఈ ఎన్నికల ఫలితాల్ని వెంటనే ప్రకటించాలని కోరుతున్నట్లు బాబు చెప్పారు. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్తే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు నల్లేరుపై నడకేనన్నారు. మరోవైపు బీసీకి సీఎం పదవి ప్రకటన చారిత్రక నిర్ణయమని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఇప్పటి వరకు ఏ నాయకుడు బీసీని సీఎం చేస్తాననలేదని అన్నారు. బీసీని సీఎంను చేస్తానన్న చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు నాయుడు సమక్షంలో కృష్ణయ్య టీడీపీలో చేరారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని ప్రకటించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 60% మంది బీసీ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. బీసీలకు ముఖ్యమంత్రి పదవి అనేది ఒక చారిత్రక ఘట్టం. 66 ఏళ్ళు వచ్చినాయి. ఏ పార్టీ, ఏ నాయకుడు, ఏ ప్రభుత్వం బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పి ఇంతవరకు కూడా రాలేదు. వార్తల్లో మరిన్ని అంశాల్లోకి వెళ్లే ముందు చిన్న విరామం. నాన్నా చిన్ను
ఎవరో బిచ్చగాళ్ళొచ్చారు చూడు. మమ్మే వీళ్ళు బిచ్చగాళ్ళు కాదే, మరి ఇంకెవర్రా? ఎవరో కొత్త బిచ్చగాళ్ళే. పాములా సర్రున జారిపోతారు, ఎలుగుబంటిలా అటాక్ చేస్తారు, డ్రాగన్లా దడ పుట్టిస్తారు, కోతిలా చిక్కి చిక్కకుండా మీద పడతారు, జింకలా తప్పించుకుపోతారు, కుక్కలా కుమ్మేస్తారు. వాళ్ల పోరాట కళ వయస్సు 1500 ఏళ్లు. ఆ యుద్ధ కళకి ఓ ఆలయమే కట్టారు. షావోలిన్ టెంపుల్ కుంగ్-ఫు ఎక్స్రేలు ఆదివారం రాత్రి 10:30 తిరిగి స్వాగతం. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమవుతుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు తిలకం దిద్దిన మోతే గ్రామానికి కాపలాదారుగా ఉంటానని అన్నారు. 14 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తానని ముడుపుగా తీసుకెళ్లిన మట్టిని కేసీఆర్ మోతే గ్రామంలో విప్పారు. మొదటిసారి స్థానిక ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను ఏకగ్రీవం చేసిన గ్రామం మోతే. 2001 మే 4న ఆ గ్రామానికి వెళ్లిన కేసీఆర్ గ్రామ కూడలిలో ఉన్న మట్టిని ముడుపుగా కట్టారు. తెలంగాణ వచ్చిన తర్వాత దానిని విప్పుతానని శపథం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ముడుపును విప్పారు. మోతే గ్రామం నా గుండెల్లో ఉందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. ఉద్యమాన్ని గుండెలకు హత్తుకున్న గ్రామం మోతే అని కొనియాడారు. 100% నీళ్లు తెచ్చి మోతే గ్రామాన్ని సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు. మోతేలో పసుపు పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఎర్రజొన్న బకాయిలను కూడా ఇప్పిస్తానని తెలిపారు. నేను బతుకున్నన్ని రోజు ఖచ్చితంగా మోతే గ్రామం నా గ్రామం, ఇది కేసీఆర్ గ్రామం అని చెప్పి మనం చేస్తా ఉన్నా. మోతే గ్రామానికి గోదావరి కాదు, ఏది పడితే అదే నడుచుకుంటూ వస్తుంది. ఎట్లా మేము చూస్తున్నాం సంగతి. పసుపు పరిశోధన కేంద్రం కూడా మోతే గ్రామంలో ఏర్పాటు చేస్తామని మనం చేస్తా ఉన్నా. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ పలు హామీలు గుప్పించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పేదలకు 125 గజాల గృహాలు కట్టిస్తామన్నారు. విద్యార్థులందరికీ ఇంగ్లీష్ మీడియంలో ఉచిత నిర్బంధ విద్యను అందిస్తామని చెప్పారు. విద్యార్థులకు 10 ఎకరాల్లో అన్ని వసతులు గల హాస్టళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. రైతులకు ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తామని తెలిపారు. అలాగే నిజామాబాద్ లో చెరకు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు. 3 లక్షల రూపాయలతో 2 బెడ్రూమ్లు, ఒక హాలు, ఒక వంటగది ఉండే విధంగా 125 గజాల స్థలంలో ఇల్లు కట్టిస్తామని నేను హామీ ఇస్తా ఉన్నా. పిల్లలందరినీ కూడా ప్రభుత్వమే డబ్బులు పెట్టి, ప్రభుత్వమే పుస్తకాలు ఇచ్చి, ప్రభుత్వమే డ్రెస్సులు ఇచ్చి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తారు. రైతాంగానికి ₹1,00,000 వరకు రుణమాఫీ. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఖచ్చితంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ వాపసు తీసుకుంటాం, మళ్ళీ దాని గౌరవాన్ని నిలబెడతాం. మోతే గ్రామంలో ఏర్పాటు చేసిన సభకు టీఆర్ఎస్ బాల్కొండ ఇన్ఛార్జ్ వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా నాయకులు పోచారం శ్రీనివాసరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, మోతే గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఉద్యోగుల విభజనపై కమలనాథన్ కమిటీ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో భేటీ అయింది. ఉద్యోగుల విభజనకు అనుసరించాల్సిన విధి విధానాలపై మార్గదర్శకాలను రూపొందించేందుకు వారి సలహాలను, సూచనలను కోరింది. ఈ సందర్భంగా కమలనాథన్ కమిటీతో భేటీ అయిన ఇరు ప్రాంత ఉద్యోగ సంఘాలు ఆప్షన్లపై భిన్న వాదనలు వినిపించాయి. కమల్నాథన్ కమిటీ సచివాలయంలో ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాలతో సమావేశమైంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీ, మార్గదర్శకాలపై కమిటీ అభిప్రాయాలు సేకరించింది.
స్థానికత ఆధారంగానే ఉద్యోగుల పంపిణీ జరగాలని తెలంగాణ ఉద్యోగ సంఘాలు కమల్నాథ్ కమిటీకి వివరించారు. గిర్గ్లాన్ కమిటీ ప్రామాణికంగా ఉద్యోగుల స్థానికతను గుర్తించాలని కోరారు. తెలంగాణ సచివాలయంలో తెలంగాణ వారే ఉండాలని, ఆప్షన్ల పేరిట సీమాంధ్రులు తిష్టవేస్తే సహించవని కమల్నాథన్ కమిటీకి వివరించినట్లు తెలిపారు. ఉద్యోగుల విభజన అంతా కూడా నేటివిటీ ఆధారంగానే జరగాలనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా చెప్పాం. 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకున్నటువంటి అకాడమిక్ రికార్డ్స్ అన్ని కూడా సర్వీస్ బుక్ లో వెరిఫై చేయాలని గిర్లాని కమిటీ ఇచ్చిన సూచనను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. కాబట్టి మీరు దాన్ని ప్రామాణికంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మేము చెప్పాం. ప్రతి ఉద్యోగికి సంబంధించినటువంటి నేటివిటీ నిర్ధారణకి వెరిఫైబుల్ రికార్డ్స్ తప్పకుండా ఇవ్వాలి. ఏ ఉద్యోగి అయినా తప్పుడు విషయాలు ఇస్తే ఆయన మీద కేసులు పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేశాం. మరోవైపు రాష్ట్ర, జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టులన్నింటికీ ఆప్షన్లు ఉండాల్సిందేనని ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు కమల్నాథన్ కమిటీకి నివేదించినట్లు తెలిపారు. రాజధానిని నిర్ణయించకుండా ఆప్షన్లు ఏ విధంగా ఫైనల్ చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగానే ఉద్యోగుల పంపిణీ జరగాలన్నారు. అవసరమైతే మీరు వన్ ఇయర్ లో రివ్యూ చేసిన అధికారం సెక్షన్ 77 ప్రకారం ఉంది కాబట్టి రివ్యూ చేసి అన్ని క్యాడర్స్ కి ఆప్షన్ ప్రెసిడెంట్ ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రెసిడెంట్ ఆర్డర్ లో 5-2 ప్రకారం ఒక లోకల్ జోన్ నుంచి ఇంకో లోకల్ జోన్ కి, ఒక లోకల్ క్యాడర్ నుంచి నాన్ లోకల్ జోన్ కి వెళ్ళే ప్రొవిజన్ ఉంది. 5-2 is not taken away or 5-2 is not overridden in this AP reorganization bill. కాబట్టి ఆ ప్రొవిజన్ ఉంటుంది. ఆప్షన్స్ అన్నారు, ఆప్షన్స్ దేని ప్రకారం తీసుకుంటామని కూడా ఏపీ రిఆర్గనైజేషన్ బిల్లు లేదు. ఆర్టికల్ 371D ఎమ్మెల్యే చేశారు తప్ప ఆర్టికల్ 371Dతో సంబంధం లేకుండా ఏపీ రిఆర్గనైజేషన్ బిల్లు ఉందని ఎక్కడ లేదు. కమల్నాథన్ కమిటీ తక్కువ సమయం కేటాయించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. పీజీ వైద్య విద్య ప్రవేశ పరీక్ష స్కామ్లో దర్యాప్తును సిఐడి వేగవంతం చేసింది. దళారులతో పాటు ర్యాంకులు సాధించిన కొందరు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను నిందితులుగా చేర్చేందుకు సిఐడి రంగం సిద్ధం చేస్తోంది. ఇక ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేసిన సిఐడి పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఛత్తీస్గఢ్ పీజీ ఎంట్రన్స్ స్కామ్ నిందితులకు ఈ వ్యవహారంలోనూ సంబంధం ఉన్నట్లు సిఐడి అధికారులు అనుమానిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి నివేదికను శనివారం నాడు గవర్నర్కు సమర్పించేందుకు సిఐడి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పీజీ మెడికల్ స్కామ్ కేసులో దర్యాప్తును వేగవంతం చేసిన సిఐడి అధికారులు ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రధాన నిందితులు పరారీలో ఉండడంతో వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇక 200 లోపు ర్యాంకు పొందిన విద్యార్థుల వివరాలను సేకరించారు. కొందరు విద్యార్థులకు ఈ స్కామ్ లో సంబంధం ఉన్నట్లు నిర్ధారణకు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. వీరితో పాటు వీరి తల్లిదండ్రులను నిందితులుగా చేర్చేందుకు సిఐడి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవహారంతో చండీగఢ్ పీజీ ఎంట్రన్స్ స్కామ్ నిందితులకు సంబంధాలు ఉన్నట్లు సిఐడి అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ఒక బృందం అక్కడికి వెళ్లి విచారిస్తోంది. జలంధర్ తో పాటు కోల్కతాకు వెళ్లిన బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకు 29 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాన నిందితుడు మాత్రం బెంగళూరుకు చెందిన రియల్టర్ గా తెలుస్తోంది. సిఐడి చీఫ్ కృష్ణప్రసాద్ ఈ రోజు విచారణాధికారులతో సమీక్ష జరిపారు. శనివారం నాడు నిందితులను అరెస్టు చూపడంతో పాటు త్వరగా ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి సిఐడి అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కర్నూలు జిల్లా శ్రీశైల మల్లన్న కొండపై ఉగాది బ్రహ్మోత్సవాలు తొలి రోజున రమణీయంగా సాగాయి. పంచాక్షరి నామజపంతో శ్రీగిరి మారుమోగింది. భ్రమరాంబికాదేవి మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు, వేద పండితులు అమ్మవారికి వేద మంత్రోచ్చరణలతో హారతులిచ్చారు. భృంగి వాహనంపై కొలువుదీరిన ఆది దంపతులను వింజామరులతో సేవించారు. అటు అశేష భక్తజనం నడుమ స్వామి అమ్మవార్ల గ్రామోత్సవాన్ని నేత్రానంగా నిర్వహించారు. గుజరాత్ ముఖ్యమంత్రి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీని ముక్కలు ముక్కలుగా నరకాలంటూ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అభ్యర్థి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను కమలనాథులు సహా పలు పార్టీల నేతలు ఖండించారు.
అయితే సదరు వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం ఇవి గతంలో చేసిన వ్యాఖ్యలు కావచ్చునని సంజాయిషి ఇచ్చుకున్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ సహా పలువురు పార్టీ నేతలకు ముప్పు ఉందంటూ ఇప్పటికే ఆ పార్టీ నేతలు హోంమంత్రి షిండేకు విజ్ఞప్తులు చేసుకున్న నేపథ్యంలో యూపీలోని సహరన్పూర్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్ మోదీకి తీవ్ర హెచ్చరికలు చేశారు. మోదీని ముక్కలు ముక్కలుగా నరుకుతామంటూ బెదిరించారు. తన నియోజకవర్గంలో జరిగిన ఒక సభలో ముస్లిం ఓటర్లను రెచ్చగొడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ లో ముస్లిం జనాభా 4%, అదే యూపీలో ముస్లిం జనాభా 42% ఆయన లెక్కలు చెప్పారు. ఉత్తరప్రదేశ్ కు మోదీ వస్తే ముక్కలుగా నరికి చంపుతామంటూ మసూద్ వ్యాఖ్యానించారు. मोदी को मोदी के ठोक के वो गुजरात समझ रहा 4% मुसलमान है गुजरात में, यहाँ 42% मुसलमान है, यहाँ गुजरात बना दे. తొలుత సమాజ్వాదీ పార్టీ నేతగా ఉన్న మసూద్ 2012 ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరారు. అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా మళ్లీ ఆయనకు కాంగ్రెస్ లోక్సభ టికెట్ కేటాయించారు. మోదీపై మసూద్ తాజా వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని పేర్కొంది. और कांग्रेस के जेल बंद नेता रशीद मसूद के जो उम्मीदवार है उनके बेटे कांग्रेस के इमरान मसूद, उन्होंने मोदी जी को मारने की और टुकड़े टुकड़े करने की धमकी दी है. हम इसकी भर्त्सना करते हैं. कांग्रेस कितना हिल गई है मोदी जी के जो समर्थन मिल रहा है उससे, इसका ये सबूत है. మసూద్ వ్యాఖ్యలను సిపిఐ నేత డి రాజా కూడా తప్పుపట్టారు. ఈసీతో పాటు శాంతి భద్రతలను పర్యవేక్షించే ఏజెన్సీలు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలంటున్నారు. అటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజ్ బబ్బర్ సైతం ఈ వ్యాఖ్యలను ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావన్నారు. అయితే మసూద్ మాత్రం తాను అలాంటి ప్రసంగం చేయలేదంటూ మాట మారుస్తున్నారు. ఇవి గత వ్యాఖ్యలు కావచ్చని బుకాయిస్తున్నారు. మోదీకి గుణపాఠం చెప్పాలనుకుంటే ప్రజాస్వామ్య ప్రక్రియలోనే ఆయనను ఢీకొంటామని ఆయన వివరణ ఇచ్చారు. గుజరాత్ లో చేసిన తప్పిదాలకు మోదీ క్షమాపణ చెబితే తాము కూడా క్షమాపణ చెప్పడానికి సిద్ధమేనట్టు సంజాయిషి ఇచ్చారు. మరోవైపు సినీ నటి నగ్మాకు ఎన్నికల ప్రచారంలో చికాకులు తప్పడం లేదు. యూపీలోని మీరట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నగ్మా జాలికోఠి ప్రాంతంలో ప్రచార సందర్భంగా ఒక వ్యక్తిపై చేయి చేసుకున్నారు. అతడు నగ్మాను ఆనుకుని నడుస్తూ ఇబ్బంది కలిగించడం వల్లే చెంపదెబ్బ కొట్టారని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. వారం కిందట ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే నగ్మాకు బహిరంగంగానే ముద్దు పెట్టుకున్నారు. ఈ ఘటనల తర్వాత తనకు భద్రత పెంచాలని ఆమె పోలీసుల ఉన్నతాధికారులను కోరారు. ఎన్నికల వేళ నరేంద్ర మోదీకి లాభించే మరో కీలక పరిణామం ఇది. బీహార్కు చెందిన జేడీయూ బహిష్కృత ఎంపీ సాబిర్ అలీ బీజేపీలో చేరారు. ఇంతకాలం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అనుచరుడిగా ఉన్న సాబిర్ ఇప్పుడు మోదీని మెచ్చుకుంటూ కమలం గూటికి చేరిపోయారు. నరేంద్ర మోదీ ఆలోచనలు ప్రణాళికలు తనకు ఇష్టమని చెప్పారు. మోదీ మైనారిటీ వ్యతిరేకి అని తీవ్రంగా విమర్శించే నితీష్ కు ఇది ఊహించని దెబ్బ. లోక్సభ ఎన్నికల్లో తాను కోరిన సీటు ఇవ్వనందుకు సాబిర్ సొంత పార్టీపై విమర్శలు చేసి మోదీపై ప్రశంసలు కురిపించి బహిష్కరణకు గురయ్యారు. చివరకు బీజేపీలో చేరారు. బీసీసీఐలో శ్రీనివాసన్ జమానాకు తాత్కాలికంగా తెరపడింది. ఆయన స్థానంలో సునీల్ గవాస్కర్ ను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గవాస్కర్ ఐపీఎల్ టోర్నీ ముగిసే వరకే ఆ బాధ్యతలో ఉంటారు. ఆ తర్వాత ఒక సీనియర్ ఉపాధ్యక్షుడు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుత సీజన్లో చెన్నై, రాజస్థాన్ జట్లు ఐపీఎల్ టోర్నీలో ఆడడానికి సుప్రీంకోర్టు అనుమతించింది.
ఐపీఎల్ బెట్టింగ్ కుంభకోణంలో అరెస్టైన గురునాథ్ మేయప్పన్ మామ శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్ష పదవికి దూరమయ్యారు. సునీల్ గవాస్కర్ తాత్కాలిక అధ్యక్షుడిగా ఐపీఎల్ టోర్నీ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆ తర్వాత ఎవరైనా ఒక సీనియర్ ఉపాధ్యక్షుడికి బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. చెన్నై, రాజస్థాన్ జట్లు ఐపీఎల్ 7 టోర్నమెంట్లో ఆడటానికి అనుమతించడంతో ఉత్కంఠకు తెరపడింది. ఐసీసీ అధ్యక్షుడిగా ప్రపంచ క్రికెట్ లో చక్రం తిప్పాలనుకున్న శ్రీనివాసన్ కు ఈ పరిణామం ఊహించని ఎదురుదెబ్బ. అల్లుడి కేసు ఆయనకు ఇబ్బందికరంగా మారింది. ఆయనకు చెందని చెన్నై సూపర్ కింగ్స్ జట్టును సుప్రీంకోర్టు నిషేధించి ఉంటే శ్రీనివాసన్ కు నైతికంగా మరో ఎదురుదెబ్బ తగిలేది. ఆ గండం గట్టెక్కడం ఆయనకు ఊరటనిచ్చే విషయం. T20 వరల్డ్ కప్ లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా 3వ మ్యాచ్ లోనూ ధోనీ సేన విక్టరీ కొట్టింది. మరోసారి భారత జట్టు ఆటగాళ్లు సమిష్టిగా రాణించారు. బౌలర్లు బాల్తో మాయ చేస్తే బ్యాట్స్మెన్ బాధ్యతాయుతంగా ఆడారు. దీంతో బంగ్లాదేశ్ పై 8 వికెట్ల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది. చేజింగ్ కింగ్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. కోహ్లీ 57 పరుగులు చేయగా రోహిత్ 56 పరుగులు చేశాడు. ముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో అమిత్ మిశ్రా మరోసారి స్పిన్ తో మాయ చేశాడు. 3 వికెట్లు తీశాడు. 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మరో 9 బంతులు మిగిలి ఉండగానే గెలుపు సాధించింది. ఈ గెలుపుతో ధోనీ సేన పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడంతో పాటు సెమీస్ లోకి కూడా ప్రవేశించింది. 50 in 39 deliveries. Standing innings from Virat Kohli. Dhoni smashes it down the ground. 8 wickets with 9 balls remaining. And by this loss it makes Australia's. వార్తలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి చూద్దాం. ముగిసిన కాంగ్రెస్ సిపిఐ నేతల భేటీ. 23 అసెంబ్లీ 3 ఎంపీ సీట్లు కోరుతున్న కామ్రేడ్లు. గవర్నర్ కు 2 సలహాదారులు. సల్లావుద్దీన్, ఏఎన్ రాయ్లను నియమించిన కేంద్రం. ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం. రేపే పోలింగ్, భారీ భద్రతా ఏర్పాట్లు. శ్రీశైల మల్లన్న కొండపై ఉగాది బ్రహ్మోత్సవాలు. భృంగి వాహనంపై ఆది దంపతుల ఊరేగింపు. బంగ్లాదేశ్ పై భారత్ ఘన విజయం. T20 వరల్డ్ కప్ లో సెమీస్ కు చేరిన ధోనీ సేన. ఇవి వార్తల్లోని విశేషాలు. తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. అమ్మా నాన్న, చిన్ను, ఎవరో బిచ్చగాళ్ళు వచ్చారు చూడు. మమ్మీ, వీళ్ళు బిచ్చగాళ్ళు కాదే. మరి ఇంకెవర్రా? ఎవరో కొత్త బిచ్చగాళ్ళే. పాముల తర్రున జారిపోతారు. ఇలుగుబంటిలా అటాక్ చేస్తారు. డ్రాగన్లా దడ పుట్టిస్తారు. కోతిలా చిక్కి చిక్కకుండా మీద పడతారు. జింకలా తప్పించుకుపోతారు. కుక్కలా కుమ్మేస్తారు. వాళ్ల పోరాట కళ వయస్సు 1500 ఏళ్లు. ఆ యుద్ధ కళకి ఓ ఆలయమే కట్టారు. షావోలిన్ టెంపుల్ కుంగ్ ఫు ఎక్స్రేలు ఆదివారం రాత్రి 10 గంటల 30 నిమిషాలకు.